నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద పోలీస్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆపరేషన్ ఆక్టోపస్ 2.0. ముఖ్యంగా క్రిమినల్ జస్టిస్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇదొక పర్ఫెక్ట్ కేస్ స్టడీ లాంటిది. సరే, ముందుగా ఈ సైబర్ క్రైమ్ ఆపరేషన్ ఎంత పెద్దదో చెప్పే ఒకే ఒక్క నంబర్తో మొదలుపెట్టుదాం. 52. అవును, 52 మందిని అరెస్ట్ చేశారు. పెద్ద నంబరే. కాని అసలు షాకింగ్ విషయమిది కాదు. అసలు కథ వేరే ఉంది. అంటే ఇదొక లోకల్ ఇష్యూ కాదు, ఏకంగా 14 రాష్ట్రాల్లో విస్తరించిన ఒక భారీ నెట్వర్క్ అన్నమాట. దీన్ని బట్టే ఈ క్రైమ్ స్కేల్ ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఇన్వెస్టిగేషన్లో బయటపడిన అత్యంత కీలకమైన విషయానికి వద్దాం. ఈ నేరానికి పాల్పడింది బయటివాళ్లు మాత్రమే కాదు, అసలు ముప్పు సిస్టమ్ లోపలి నుంచే వచ్చింది. ఇక్కడ చూడండి, మొత్తం అరెస్టైన 52 మందిలో మెజారిటీ అంటే ఏకంగా 32 మంది సాక్షాత్తు బ్యాంక్ ఆఫీసర్లే. అవును, బ్యాంక్ ఉద్యోగులు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అంతేకాదు, ఇవేవో చిన్న చిన్న బ్యాంకులనుకుంటే పొరపాటే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇలా మనం ఎంతో నమ్మే పెద్ద పెద్ద బ్యాంకుల స్టాఫ్ కూడా ఇందులో ఉన్నారు. ఇది ప్రజల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసే విషయం గదా. సరే, ఇంతకీ ఈ బ్యాంక్ ఆఫీసర్లు ఇంత పెద్ద ఫ్రాడ్ని అసలు ఎలా చేశారు? వాళ్ళ పద్ధతి ఏంటి? ఇప్పుడు వివరంగా చూద్దాం. వాళ్లు తమ పొజిషన్ని ఎలా వాడుకున్నారంటే, ఫస్ట్ అమాయక ప్రజల దగ్గర్నుంచి వాళ్ల డాక్యుమెంట్స్ని ఏదో ఒకటి చెప్పి తీసుకునేవాళ్లు, లేదా దొంగిలించేవాళ్లు. ఆ తర్వాత ఆ పత్రాలతో ఫేక్ మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేసేవాళ్లు. కేవైసీ ప్రాసెస్ కూడా జస్ట్ 15 నిమిషాల్లోనే కంప్లీట్ చేసేసి ఆ అకౌంట్ కిట్లను నేరుగా సైబర్ క్రిమినల్స్కి ఇచ్చేసేవాళ్లన్నమాట. దీనికంతటికీ వాళ్లకు భారీగా కమిషన్ ముట్టేది. అసలు ఎంత కమిషన్ తీసుకునేవాళ్లో తెలుసా? ఒక్కో ఫేక్ అకౌంట్కి 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు. అంటే ఈ డబ్బు కోసమే బ్యాంక్ సిబ్బంది ఇంత పెద్ద మోసంలో భాగమయ్యారు. సరే, ఈ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. అక్కడితో ఆగిందా? లేదు, అసలు కథ ఇక్కడే మొదలైంది. ఈ అకౌంట్స్ అన్నీ కలిసి ఒక పెద్ద మనీ లాండరింగ్ మెషీన్గా ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం. వీళ్ళేం చేశారంటే 100కు పైగా షెల్ కంపెనీలు సృష్టించారు. షెల్ కంపెనీలు అంటే ఏంటంటే, అవి కేవలం పేపర్ల మీదే ఉంటాయి, నిజంగా ఏ వ్యాపారం చెయ్యవు. ఈ మనీ లాండరింగ్ స్కీమ్కి ఇవే బ్యాక్బోన్ అనమాట. మరి ఈ కంపెనీల పనేంటి? చాలా సింపుల్. దొంగిలించిన డబ్బు ఎక్కడ్నుంచొస్తుందో, ఎక్కడికి పోతుందో ఎవ్వరికీ తెలియకుండా చేయడం. 100 కోట్ల రూపాయలని అఫీషియల్ ఛానల్స్ ద్వారా బయటకు పంపడానికి, ఆ డబ్బు జాడను పూర్తిగా మాయం చేయడానికే ఈ కంపెనీలను వాడారు. ఈ ఫ్రాడ్ స్కేల్ ఎంత పెద్దదో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. ఒకే ఒక్క బ్యాంక్ మేనేజర్ తన అథారిటీతో దాదాపు 150 కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయించాడు. ఆలోచించండి, ఒక్క వ్యక్తితో ఇంత పెద్ద నెట్వర్క్ నడిపారంటే మామూలు విషయం కాదు. సరే, ఇంత పెద్ద నెట్వర్క్ని పోలీసులు ఎలా ఛేదించారు? ఆపరేషన్ ఎలా ముగిసింది? చివరికి ఏం సాధించారు? పోలీసులు రైడ్ చేసినప్పుడు వాళ్లకు దొరికినవి చూస్తే దాదాపు 12 లక్షల రూపాయల క్యాష్, 70కి పైగా మొబైల్ ఫోన్లు, 100ల కొద్ది సిమ్ కార్డులు, డెబిట్ కార్డులు, చెక్ బుక్కులు అన్నీ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, ఇంకా ముఖ్యమైన విషయమేంటంటే, వివిధ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న దాదాపు 5 కోట్ల రూపాయల క్రిమినల్ ఫండ్స్ని పోలీసులు గుర్తించి ఫ్రీజ్ చేసేశారు. ఈ కేసు తర్వాత పోలీసులు ప్రజలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇచ్చారు. అదేంటంటే, బ్యాంక్ స్టాఫ్ అని చెప్పి అడిగినా సరే మీ పర్సనల్ డీటెయిల్స్ గానీ, ఓటీపీ గానీ ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు అని. అంటే సైబర్ క్రిమినల్స్ ఏ రూపంలోనైనా మన ముందుకు రావచ్చని ఈ ఘటన మనకు గట్టిగా చెప్తోంది. సరే, ఈ కేసులో అయితే లోపల ఉన్న దొంగలు దొరికారు. కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా బ్యాంకుల్లాంటి పెద్ద సంస్థలు తమ సిస్టమ్స్ని ఎలా కాపాడుకుంటాయి? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.